8 గంటలకే పెట్టుకుందాం. 10:30కి ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక. వచ్చే ఆదివారం నుంచి ఎన్ని గంటలకు? 8 గంటలకు. ఇక్కడే కాదు, ప్రతి స్థలంలో కూడా ఏమైపోయిందంటే మానవుని బలహీనతో లేకపోతే దేవుని భయం లేకపోవడమో ఏదో అర్థం కావడం లేదు. కానీ మొత్తం మీద ఏం జరుగుతుందంటే, మీకు ఎవరన్నా పింఛన్ ఇచ్చన్నారు 6 గంటలకు అన్నారనుకోండి, 6 గంటలకు పింఛన్ ఇచ్చామంటే ఎన్ని గంటలు ఎప్పుడు పోయి ఉంటారు? 5:30కి ఉంటారు. పిల్లలకు ఎగ్జామ్ 9 గంటలకు అన్నారనుకో, ఎన్ని గంటలు ఎప్పుడు ఉంటాడు పరీక్ష హాల్లో? ఒక 10 నిమిషాలు ముందే ఉంటారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఒక తండ్రి తన కుమార్తెను తన కుమారుని పిలుచుకొని ఆటోలో దిగి యూనివర్సిటీ లోపలికి ఎంట్రన్స్ రాయనికి పోవాలి. వాళ్ళు టైం అయిపోయింది, గేటు మూర్చన్నారు. ఇట్లా మూస్తా ఉన్నారు. మూస్తా ఉంటే తండ్రి పరిగెత్తుకొని పోయినాడు. పోయి గేటుకు అడ్డుపడినాడు. అడ్డుపడడమే కాకుండా కింద కాళ్ళు పట్టుకున్నాడు. బోళ్ళ బొక్కల పడి కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, 2 ఏండ్లైంది వీళ్ళకు చదువు, ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేయబట్టి, ఈ 1 నిమిషంలో నువ్వు బయటికి దొబ్బేచ్చే మా పని అయిపోతుందని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. వాడు కనికరపడి ఆఫీసరు లోపలికి పంపినాడు. 1 నిమిషం ఆలస్యం అయితే ఏం చేస్తున్నారు? బయటికి దొబ్బుతున్నారు. మరి ఎన్ని నిమిషాలు, అర్ధగంట మనం ఎంత ఆలస్యం చేస్తున్నామో దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎన్నిసార్లు దొబ్బిపోతుంటాడో బయటికి. చెప్పే సత్యం ఏమిటంటే, మనము బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అది దేవుని వాక్యాన్ని భయం కలిగిన వాళ్ళకే అది వర్తిస్తుంది. ఏ భయం లేని వాళ్ళకి ఏముండదు. అందరూ బతుకుతున్నారు లోకంలో, మేము బతుకుతున్నామంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. లోకంతో పాటు మేము బతుకుతున్నామంటే దానివల్ల ఏమీ ప్రయోజనము ఉండదు. ఒక క్రమశిక్షణ అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నంద్యాలలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి. కేశవరెడ్డి స్కూల్ ఉంది, నారాయణ స్కూల్ ఉంది, చైతన్య స్కూల్ ఉంది, రకరకాల స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న ఒకే ఒక స్కూల్ ఉంది, గుడ్ షెఫర్డ్ అని. దాంట్లో స్ట్రెంత్ సంవత్సరం పెరుగుతుంది తప్ప తగ్గడంలే. ఒక్కొక్కరికి 50,000 జీతం ఇచ్చింది. నంద్యాలలో ఏ ప్రైవేట్ స్కూల్లో ఇవ్వడం లేదు. ఆమెకు దేవుని పని అంటే భయము భక్తి కలిగి ఖచ్చితంగా ఆదివారం కర్మేల్ ప్రార్థనా మందిరానికి పోతుంది. టైం టు టైం మెయింటైన్. స్కూల్ కూడా పిల్లలు ప్రేయర్ ఉందంటే ప్రేయర్కు మొత్తం 1000 మంది హాజరవుతారు గ్రౌండ్లో. అంత కండిషన్గా ఉంది కాబట్టే దేవుడు కూడా ఏం చేసినాడు, పికప్ చేసినాడు. మగ మనిషి లేకపోయినా జిల్లెళ్ళే వాళ్ళది, లక్కోళ్ళు వాళ్ళు. మరి ఎందుకు డెవలప్ అయినారు అంటే క్రమశిక్షణ, దేవుని భయము భక్తి. పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, కోట్ల డబ్బు ఉంది. కానీ ఆదివారం మాత్రం మందిరంలో పోయి కూర్చుంటుంది. కాబట్టి మనం ఎందుకు ఇట్లా తయారైనామంటే మనలో దేవుని భయము లేదు. సరే, ఈరోజు వచ్చే ఆదివారం నుంచి ఎన్ని గంటలకు? 8 గంటలకు రండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని నేను 7కే బయలుదేరి వస్తాను. ఈరోజు యోహను సువార్త మొదటి అధ్యాయం కానుండి 10 అధ్యాయాల వరకు రీసెర్చ్ చేసినాను. యేసు ప్రభు ఏమై ఉన్నాడు అన్నదానికి
కొన్ని వివరణలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని, ముందున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. నిద్రమత్తున ఆయాసను దూరపరచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. చివరి దినాలు ఉన్నాం గనక లోకంలో రకరకాల బోధలు వ్యాపించున్నాయి గనక గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదో ఆ సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగడానికి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేసి మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యోహాను సువార్త 3 పత్రికలు, ప్రకటన గ్రంథం ఒకే వ్యక్తి రాసినాడు. యేసుప్రభు శిష్యులలో అందరికంటే చిన్నవాడు, మరి జబదయి కుమారులలో ఒకడు, మరి సలోమి యొక్క కుమారుడు యోహాను అనుటైన. కాబట్టి 3 సువార్తలు ఒకే రకంగా ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా. కానీ యోహాను సువార్త ప్రత్యేకంగా ఉంది. యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనడానికి రుజువుగా ఈ 5 పుస్తకాలు రాయబడ్డాయి. యేసు ప్రభు ఎవరు అంటే దేవుడు అని చెప్పి గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు. మనుషుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అనే కాడ యేసుక్రీస్తు అనే పదం పెట్టుకోండి. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తే దేవుడై ఉండెను. ఇంకేముంది దీంట్లో? ఎప్పుడన్నా చెప్పుకున్నాడా నేను దేవుణ్ణని? యేసు ప్రభు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నానా అని చెప్పి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ యోహాను సువార్తలోనే 10వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మీరు నన్ను ఎందుకు కొట్టాలని చూస్తున్నారు, చంపచూస్తున్నారు అని యేసుప్రభు అడిగినప్పుడు, నీవు దేవుని కుమారుణ్ణని చెప్పుకొని దేవునితో సమానునిగా చేసుకొనుచున్నావు. 2 సందర్భాల్లో ఆ మాటే చెప్పినారు. నీవు వడ్లవాని కుమారుడవై ఉండి మరియమ్మ, యేసేపులు, యాకోబు వీళ్ళంతా మీ సహోదరులు అందరూ ఉన్నారు, నజరేతులు ఉన్నారు, మా కళ్ళతో మేము చూసినాము. నువ్వేం చెప్పుకుంటున్నావు? దేవుడు నా తండ్రి, నా తండ్రి అని చెప్తున్నావు. ఎట్లయితాడు నీ సొంత తండ్రి? కాబట్టి నువ్వు దేవదూషణ చేయుచున్నావు, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నావు. అంటే దేవునితో సమానంగా చేసుకుంటున్నావు కాబట్టి నేను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నామన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే, నీవు మోషే ధర్మశాస్త్రాన్ని మీరుచున్నావు అన్నారు. ఎందుకు మీరుచున్న? బైబిల్లో విశ్రాంతి దినమున యూదులు, ఇశ్రాయేలు ప్రజలు మగపిల్లలకు సున్నతి చేర్చారు. ఏ దినాన? విశ్రాంతి దినమున. పాత నిబంధన గ్రంథములో విశ్రాంతి దినము అంటే శనివారం, పాత నిబంధన గ్రంథములో. కొత్త నిబంధన గ్రంథములో విశ్రాంతి దినము పక్కకు నెట్టి ప్రభుదినాన్ని తీసుకొని వచ్చినాడు, ఆదివారం. ఈ భూమి మీద ఉన్న మనము
పాత నిబంధన ద్వారా పరలోకం చేరాలనా లేదా కొత్త నిబంధన ద్వారా పరలోకం చేరాలనా? కొత్త నిబంధన ద్వారా చేరాల. కాబట్టి ఆదివారం ప్రభు దినము, ప్రభువు సమాధిలో నుండి మరణాన్ని జయించి లేచిన దినము, పునరుత్థాన దినము గనక మనము దాన్ని పాటిస్తున్నాము. నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పి బైబిల్లో 10 సార్లు ఉంది. ప్రతి ఆదివారం అనేది కంపల్సరీ రాయబడింది. ప్రతి ఆదివారం అనేది మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని నెలలో మొదటి ఆదివారము, నెలలో చివరి ఆదివారము, 3 నెలలకు ఒక ఆదివారము మేము రొట్టిర్చున్నాము, మేము ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చినాము, మేము ఒరిజినల్ యూదులం అని చెప్పుకొని తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. ప్రతి విశ్రాంతి దినం అని చెప్పి లేవియాకాండం 23వ అధ్యాయంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనములో ప్రతి ఆదివారము రొట్టె విరచడానికి వచ్చినప్పుడు మీరు కానుకలేయండి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. నిన్న గుడారాల పండగలో 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నారు. 6వ తారీఖు నుంచి ప్రతిరోజు వేయండి కానుక అని చెప్పుకుంటున్నారు. ప్రతిరోజు వేయండి కానుక. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్లో దేవుడు ఏం చెప్పినాడు? ఆదివారం మాత్రమే కానుక వేయాలి, మిగతా దినాల్లో వేసినది దేవుడు లెక్కలేకి తీసుకోడు. గుర్తుపెట్టుకోండి. ఆదివారమే మందిరానికి అందరం ఎందుకు వచ్చినాము? ఈరోజు దేవునికి లెక్కలేకి పడుతుంది కాబట్టి. భారతదేశంలో పాలన చేసే వాళ్లకు సాతానుడు జ్వరమన్నాడు. ఆదివారాన్ని రద్దు చేయాలని చెప్పి ప్లాన్ చేసినారు. రేపు పార్లమెంటు సమావేశాలు పెడితే అది బిల్లు పాస్ చేస్తారంట. ఆదివారం రద్దు చేస్తే మందిరానికి ఎగరగొట్టేది ఎవరు? క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? ఉద్యోగం చేసే క్రైస్తవులు. ఉద్యోగస్తులకు పెద్ద ముప్పు ఇది. మామూలు పనులు చేసుకునేటోళ్ళకేమి ఏ రోజైనా పర్వాలే. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ముంటి, ఇన్నేళ్ళ ముంటి లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇవి లోకానికి అంతము ముగింపు వచ్చే దినాలు గనక ఇంకా సాతానుడు పాలకుల యొక్క మెదడులో జొరబడి, మనసులు జొరబడి గలిబిలు చేసి ఏదో చేయాలని చూస్తున్నాడు. ఇంకొకటి తెలుసా మీకు? రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. చట్టాలు చేయడం కాదు, ఆ రాజ్యాంగమే లేకుండా మా సొంత రాజ్యాంగం పెడతామనే కాడ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడో యోహాను సువార్తలో, ప్రకటన గ్రంథములో, 3 పత్రికలలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టినాడు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చదువుకొని మనం వింటున్నాము. పరిశుద్ధ గ్రంథము దేవుడు చేతికి ఇచ్చినాడు, చదువుకొని వింటున్నాము. ఎవరిని గురించి వింటున్నాము? దేవుని గురించి, యేసు ప్రభు గురించి వింటున్నాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనం ఏమనిందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు వాక్యమై ఉండేది అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి రక్తమాంసముల పాలివాడై దావీదు సంతానమందు పుట్టి ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించినాడని చెప్పి గ్రంథములో రాయబడింది. గ్రంథములో రాయబడి ఉన్నది. ఇంకా ఏమంటాడంటే 5వ అధ్యాయము 46వ వచనం చూడండి. 5వ అధ్యాయము 46వ వచనములో 45లో, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల
నా మాటలు ఎలాగూ నమ్ముదునా నేను. మోషే ఎవరిని గురించి రాసినాడు? ఇక్కడ యేసుప్రభే చెప్తున్నాడు, నన్ను గురించి రాసినాడు మోషే అంటున్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా ఎవరిని గురించి రాయబడింది? యేసుప్రభు గురించి రాయబడింది. మోషేయు ప్రవక్తలను వారి లేఖనాలలో నా గురించి ఏం రాసినారో ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు రాసిన పుస్తకాలను మీరు ఎన్నడూ చదవలేదా? మీరు ఎన్నడూ వినలేదా? కీర్తనల గ్రంథములోను నన్ను గురించి రాసినారు, అవే సాక్ష్యం ఇస్తున్నాయి. తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను ఈ లోకానికి పంపిన వానితో మీరు దేవదూషణ చేయుచున్నారని అంటున్నారు. అలా అనవచ్చునా? తండ్రే నన్ను పంపించినాడు లోకానికి రక్షించడానికి, చంపడానికి కాదు. యేసుప్రభు వచ్చింది దేనికి? రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అంటే రక్షకుడు అని, అంటే పాపాలను క్షమించేవాడు, పాపము నుండి రక్షించేవాడు, విడిపించేవాడు యేసుక్రీస్తు అని. యేసు అంటే రక్షకుడు, అది భూ సంబంధమైన పదము. క్రీస్తు అంటే అభిషేక్తుడు, మెస్సయ్య, అది పరసంబంధమైన పదం. యేసు ప్రభువుకు భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది. అందుకే 2 పేర్లు జాయింట్గా ఉండేది, యేసు క్రీస్తు, యేసు ప్రభువు అని రాయబడింది. యేసు అనేది భూ సంబంధమైంది, క్రీస్తు అనేది పరసంబంధమైనది. పరసంబంధమైన వాడు భూ సంబంధమైన మనుషుల కోసం వచ్చినాడు. ఈ భూ సంబంధమైన మనుషులను సృష్టి చేసింది ఆయనే. ఈ మానవులను సృష్టి చేసింది ఎవరు? ఆయనే. ఆ మానవులు భంగమైపోతే బాగు చేసుకోవాల్సింది ఎవరు? ఆయనే. ఓసారి మంచి ఇంజనీర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతా ఉన్నారు, రింగ్ రోడ్లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోకముందే 2 కిలోమీటర్ల ముందర కారు ఆగిపోయింది. కారు ఆగిపోతానే ఆ ముందర ఇంజను బోనెట్ అది ఓపెన్ చేసి డోరు మొత్తం గెలికినారు. తర్వాత తాళం పెట్టి చెకప్ చేసినారు, స్టార్ట్ కాలే. సకల విధాల ప్రయత్నం చేసినారు, స్టార్ట్ కాలే. పక్కన పోయి వాళ్ళని అడిగి పిలిపించి చూపించినారు, స్టార్ట్ కాలే. ఒక ముసలైన దారిని వచ్చినాడు. ఇంతసేపు మీరు చూసినారు కదా, నేను చూస్తాను, ఒక 5 నిమిషాలు నాకు చూపించారు అన్నాడు. మేము పెద్ద మేధావులము, ఇంజనీర్లము, దాన్ని ఓపెన్ చేస్తే మాతోనే కాలే. ముసలోడు నీకేమవుతుంది, దాన్ని దున్నికి నీకేమవుతుంది, అయినా నువ్వు అడుగుతుండా కాబట్టి సరే చూడుపో అన్నారు. అంటానే ఆ మూత తెరిచి పెట్టినారు కాబట్టి పోయినాడు, చూసినాడు, యాడ ట్రబుల్ ఉందో, యాడ దానికి సమస్య వచ్చిందో వెంటనే లింకు కలిపినాడు, పోయి స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ అయింది. ఏమయ్యా నువ్వు స్టార్ట్ అయింది, మేము స్టార్ట్ చేసే స్టార్ట్ కాలన్నారు. అంటే అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, ఈ కారును మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది నేనే అన్నాడు. ఈ కారును మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది నేనే, అంటే కారు కంపెనీ తయారు చేసింది నేనే దీన్ని అన్నాడు. కారుకు ఎలాంటి శబ్దం వచ్చింది, ఎందుకు సెల్ఫ్ కాకుండా అన్నది నేను నిర్మాణం చేసిన కాబట్టి దాంట్లో ఎక్కడ ఫాల్ట్ ఉందో అది నాకు తెలుసు, మిగతా వాళ్ళకేం తెలుస్తుంది? ఈ మానవులను సృష్టి చేసింది యేసుక్రీస్తు. మానవుల యొక్క బలం ఎంతో, మానవుల యొక్క బలహీనత ఎంతో, వాళ్ళు ఎంతమంది పరలోకం పోవాలో ఎంతమంది నరకం పోవాలో యేసుక్రీస్తుకు ఒక్కనికే తెలుసు, మిగతా మానవులకు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే మానవుణ్ణి నిర్మించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే.
ఆయనే ప్రాణం పెట్టడానికి వచ్చింది. మిగతా వాళ్ళకల్లా ఏం పని ఉంది? మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే మేము తీర్చామంటున్నారు. ప్రాణం తీర్చాం కానీ ప్రాణం పోయాం. యేసుప్రభు ఏమన్నాడు? నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనేటకును అధికారం కలదని చెప్పి తెగుపారుగా చెప్పినాడు. భూమి మీద ఎవరికన్నా ఉందా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి? నీకోసం ప్రాణం పెడతా పెట్టు అని చెప్పి ప్రేమికులు ఏటిగడ్డకు పోయింటే అది నీళ్లు పారుతూ ఉన్నాయి. నువ్వు వద్దంటే సచ్చ అంటే సావు అని చెప్పి దొబ్బింది. నిజంగానే కొట్టుకపోతున్నాడు వాడు నీళ్ళల్లో. వాళ్ళ కోసం ప్రాణం పెట్టినా కానీ తిరిగి తెచ్చుకున్నా పోయింది. ప్రాణం ఏమైంది? పోయింది. ప్రాణం పోగొట్టుకుంటారు కానీ పోగొట్టుకున్న ప్రాణాన్ని తిరిగి రప్పించగలిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు యేసుక్రీస్తు. పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఇంకా దీన్ని బట్టి తెలియదు యేసుప్రభు ఎవరు అనేది. అన్నం ఉడికిందా లేదంటే ఏం చేయాలా? మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. ఇట్లాంటివి అయితే లోకంలో మచ్చగా తెలుస్తాయి. మరి యేసుప్రభు గురించి తెలుసు అంటే ఆయన మహమ్మద్ షఫీ అనే మనిషి అంటున్నాడు, పుట్టినవాడు దేవుడు కాదు, అది మా సిద్ధాంతం అంటున్నాడు. పుట్టినవాడు దేవుడు కాదంట. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 560-600 లోపల జన్మించినాడు. తల్లిదండ్రులకు పుట్టినవాడు మహమ్మద్ ప్రవక్త. దేవుని యొక్క ఆత్మ ద్వారా దర్శనం ద్వారా ఖురాన్ రాసినాడు. మహమ్మద్ ప్రవక్త తల్లిదండ్రులకు పుట్టినవాడు. యేసుప్రభు ఎవరికి పుట్టినాడు? తల్లిదండ్రులకు కాదు పుట్టింది, స్త్రీకు ఒక్కదానికే పుట్టినాడు. అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రత్యేకత ఉంది. ప్రపంచం యొక్క మానవుల యొక్క పుట్టుక తల్లిదండ్రుల ద్వారా వచ్చినది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక స్త్రీ తనకు తానే గర్భము ధరించింది, పురుషుని ప్రమేయం లేకుండా. ఈ సృష్టి యావత్తు మొత్తం ప్రపంచం అంతా పురుషుని ప్రమేయం ద్వారానే ప్రపంచం నెగిడింది. కానీ పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు. ఎందుకు పుట్టినాడు అంటే మానవులు సృష్టి చేసింది ఆయనే కనుక ఆ మానవులు లైన్ తప్పి నరకానికి పాతాళానికి పోతున్నారు కనుక ఆ మానవులను డైవర్ట్ చేయడానికి, పరలోకం వైపు మళ్లించడానికి పరలోకాన్ని సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు. భూలోకానికి వచ్చి మానవుడిగా ఉండి, మానవులలో మానవుడిగా ఉండి నేను పరలోకం నుండి దిగొచ్చినాను, పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన ఏం చెప్పమన్నాడు అది చెప్తున్నాను అని చెప్తా అంటే, నువ్వు మానవునివి కదా, మా లెక్కనే ఉండవు. నువ్వు మాకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 కాళ్ళు ఉన్నాయి, మాకు 2 చేతులు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, మేమేం తింటున్నామో నువ్వు అదే తింటున్నావు, మనమంతా ఒకటే కదా అంటే మనమంతా ఒకటే అన్నమాట. నేను మానవుని కాబట్టి మీరు అలా అనుకోవడం మంచిదే, కానీ నేను మట్టి నుండి రాలేదు. మీరంతా ఎక్కడి నుండి వచ్చినారు? మట్టిలో నుండి వచ్చినారు. మరి నేను మట్టిలో నుండి వచ్చినానా? రాలే. నేను పరలోకం నుండి దిగి వచ్చిన. ఎంత క్లారిటీగా చెప్తున్నా కానీ వాళ్ళకు అర్థం కాక నేనే ఆయనను, మీరు దేవుడని భయభక్తి కలిగి ఉన్నారు కదా, ఆయననే నేను అన్నాడు. మీరు దేవుడని ఎవరిని గురించి అంటున్నారో నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు అన్నాడు. తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా తండ్రి లేడు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాము. ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, తండ్రిని ఒక్కొని చూపి అంట. నేను మానవుడిగా వచ్చిన కాబట్టి మీకు ఎట్లా అర్థమవుతుంది? తండ్రిని చూపించే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. ఎందుకమ్మా మనం మభ్య పెడుతుండవు? నువ్వు క్రీస్తువా, మెస్సయ్యవా, అభిషక్తినివా, ఏదో ఒకటి తెగుపారుగా చెప్పు అంటే ఇప్పటికి 100 సార్లు చెప్పినారా మీకు?
100 సార్లు చెప్పిన నేను క్రీస్తును మెస్సయ్యనని చెప్పి సమరయ స్త్రీతో చెప్పినాడు నేను మెస్సయ్యనని. అలాగే పుట్టుగుడ్డువాంతో చెప్పినాడు నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అన్నప్పుడు ఎవడు ప్రభువా అన్నాడు. అంటే నీతో మాట్లాడుచున్న నేనే దేవుని కుమారుని అన్నాడు. అట్లయితే నీ యందు విశ్వాసం ఉంచుతుందని చెప్పి పుట్టుగుడ్డివాడు సాగిలపడి నమస్కారం చేసి మృక్కినాడు యేసుక్రీస్తుకు. తోమ కూడా నీ చేతుల్లో వేలు పెట్టాలా, గాయాల్లో వేలు పెట్టి చూడాలా, ఆ సూచగాన్ని నమ్మనన్నప్పుడు తోమ దగ్గరికి రా నాయన వచ్చి చూచురా అన్నాడు. నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువా నా దేవా అని మనుషుని అయితే ఎందుకంటారు? గుడ్డివాడు ఎందుకు సాగిలపడి మ్రొక్కాలా? 10 మంది కుష్ఠరోగులు బాగుపడినప్పుడు ఒకడు వచ్చి తిరిగి కృతజ్ఞత చెప్పినాడు కదా. ఒక క్లారిటీ ఖచ్చితంగా గుర్తించండి. యేసు ప్రభు యోగ్యుడు, యేసు ప్రభు పూజార్హుడు. ఆయనకు ఒక్కనికే మనం నమస్కారం చేయాలి. మిగతా వాళ్ళకు నమస్కారం చేయడానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, తెలుసా మీకు? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలి ఇంటికి పోయినాడు. కొర్నేలి ఇంటికి పోతే కొర్నేలి పేతురు పాదాల మీద పడి సాగిలపడి నమస్కారం చేస్తుంటే పేతురు కొర్నేలి లేపి నాకు చేయకయ్యా నేను మనుషుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? నేను మనుషుణ్ణి, నాకు కాదు నమస్కారం చేయాల్సింది అన్నాడు. అలాగే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో లుస్రా, ఇకోనియా ప్రాంతంలో లుస్రా పట్టణంలో ఒక కుంటి కాళ్ళు కలిగిన మనిషిని, ఐనేయ అనేటువంటి వ్యక్తిని బాగు చేసినాడు పౌలు. పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలు మీరు అని చెప్పి పౌలుకు బండమాకు పూలదండలేసి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళను నమస్కారం చేయకర్రా నాయన, మాకు పూలదండలు వేయకర్రి అని బలవంతం చేసి చెప్తున్నా కానీ వినడం లేదు. మేం మీలాంటి మనుషులమే, నరులమే అన్నాడు. యేసు ప్రభు ఎవరు? తిమోతి రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాబడిందంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరు అయినా? క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఇది అర్థం కానికి ఏముంది? ఇంకా మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు, దేవుడు ఒక్కడే మధ్యవర్తి అని రాయబడింది. ఆయనతో సమానమైన వాడు ఇంకొకటి ఎవడున్నాడు? ఎవరు లేరు. కాబట్టి మనుషులు భూమి మీద ఉన్నారు, దేవుడు పరలోకములో ఉన్నాడు. మనుషులు మట్టి నుండి వచ్చిన వాళ్ళు, దేవుడు ఎక్కడి నుండి వచ్చినాడు? పరలోకము, ఆత్మ సంబంధమైన వాడు. ఇంకా అన్నాడు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము పర సంబంధమైనది అన్నాడు. ఇహ సంబంధమైనది కొన్ని రోజులు ఉండేది. ఇది భూలోకము, ఆకాశము, భూమి, గాలి, వాతావరణము, పంచభూతాలు ఇవన్నీ కొన్ని రోజులు ఉండేది. తర్వాత ఉండవు. 1 గంట తర్వాత మనం మందిరంలో మళ్ళీ కనపడతామా? తర్వాత ఉండము. అలాగే బైబిల్లో ఏం రాయబడిందంటే భూమిని ఆకాశాన్ని మనుషులు శాప చుడతారు చూడు, సిరిశాప చుడతాండే, చుట్టి మూలకు పెడతాండే, అట్లా ఈ ఆకాశాన్ని భూమిని చుట్టి అట్లా పక్కకెచ్చాడంట. బైబిల్లో యేసుప్రభు గురించి రాయబడిన మాటలు ఏమిటంటే భూమిని జానతో కొలిసినాడంట. దేంతో? జానతో. సముద్రంలో నీళ్లు కర్చీపుల ముళ్ళ కట్టినాడు. నీతో అవుతుందా? సముద్రపు నీళ్లు కర్చీపుల ముళ్ళగట. పర్వతాలను త్రాసులో దూసినాడంట. పర్వతాలను దేంట్లో దూచినాడు? త్రాసులో. అలాంటి జ్ఞానం కలిగినటువంటి యేసుప్రభుని పట్టుకొని ఆయన పుట్టినోడు కదా, దేవుడు ఎట్లయితాడు, మానవుడు ఉన్నాడు కదా, దేవుడు ఎట్లయితాడు అని తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటే మూర్ఖుల నోరు మూపించడము దేవుని చిత్తము. అది వాక్యం చూపించి నోరు మూపియాల, అంతేగాని ఇంకా వేరేది ఏది నోరు మూపియదు.
అసలు యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసము? మానవుల కోసము. మానవుల కోసం మానవుడిగా వచ్చినాడు. దేవుడు దేవునిగా వస్తే ఇంకా మనుషులు నిలబడతారా? దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? దహించు అగ్ని అయినాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనము అపవిత్రులము. పరిశుద్ధుడైన వాడు వచ్చే, వెలుగు వచ్చే, అగ్ని వచ్చే మనం నిలబడతామా? మనం చూడలేము, మనం మాట్లాడలేము. మానవుడిగా వచ్చినాడు కాబట్టి అందరు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు జనసమూహాలంతా. ఇంతమంది మీద పడుతున్నారే అన్నారు పేతురు. రక్తస్రావం కలిగిన స్త్రీ ముడతానే ఎవరో నన్ను ముట్టినారన్నాడు. ఏం ప్రభువా ఇంతమంది తగులుతుంటే ఎవరో ముట్టినారంటావు అంటే, అందరూ తగలడం వేరు యేసు ప్రభును. ఆమె మనస్ఫూర్తిగా విశ్వాసముతో ముట్టింది. ఎవరిని? యేసు ప్రభును. ఆ విశ్వాసముతో ముట్టింది కనుక యేసు ప్రభులో నుండి ఏం పోయింది? ప్రభావం పోయింది. ప్రభావం పోయి ఆమెను ఏం చేసింది? స్వస్థపరిచిన. ఆమె బాధ నివారణ అని చెప్పి రాయబడింది. మనల్ని తగిలితే మనల్ని జబ్బులు వచ్చాయి మిగతా వాళ్ళకు తెలిసిన ఆ విషయము. మనల్ని ఎవరైనా తగిలినారనుకో మన జబ్బులు వాళ్ళకు వచ్చాయి, లేదా వాళ్ళ జబ్బులు వీళ్ళకు వచ్చాయి. యేసు ప్రభు కుష్ఠరోగిని ముడతానే ఏమైనాడు? బాగైపోయినాడు. భూమి మీద ఎవరైనా ముట్టమను కుష్ఠరోగులను, వాళ్ళకు అంటుకుంటుందా లేదా? క్రీస్తు శకము 1వ శతాబ్దము 2వ శతాబ్దములో వేరే దేశాల నుండి భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కు మిషనరీలుగా సహోదరులు పురుషులు వచ్చి ఏలూరుకి వెళ్ళి ఇక్కడ కర్నూలులో నంద్యాలలో ఇక్కడ మిషనరీలకు వచ్చి కుష్ఠరోగులకు క్యాన్సర్ రోగులకు సేవలు చేసి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చి మాత్రలు ఇచ్చి వాళ్ళని ఆరోగ్యవంతులకు ఉంచి ఇక్కడ స్కూళ్ళు పెట్టి హాస్పిటళ్ళు పెట్టి ప్రాజెక్టులు కట్టి చదువు నేర్పించి అన్నీ చేసింది మిషనరీలు. ఈరోజు మనం మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నామంటే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినారు. కుష్ఠరోగుల మధ్యన పోయి సేవ చేసినారు. భార్యాభర్తలు కుష్ఠరోగం వచ్చింది. తర్వాత వాళ్ళ దేశం పోయి చనిపోయినారు. అట్లా వేల మంది ఇండియాలో వచ్చి యేసుప్రభు సువార్త చెప్పి ప్రాణాలు పెట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళంతా దేవుని దగ్గర ఉన్నారు. మనకేమి లేదు, శుభ్రంగా వచ్చి కూర్చొని ఊరికొండి వినండి సార్లు దేవుడు చేసే అద్భుతం చూడండి అంటే మాకు అక్కర్లేదన్నట్టున్నాం. కాబట్టి యేసు ప్రభువుని గురించి గ్రంథములు ఏం రాయబడిందంటే 1వ అధ్యాయం 41వ వచనం యోహాను సువార్త. ఇక్కడ సహోదరుడైన ఆంద్రేయ అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్యను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడమైన సీమోను, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. ఇక్కడ 41లో ఆంద్రేయ సీమోనులు ఏం చెప్తున్నారంటే పిలిపుతో అంటున్నారు మేము మెస్సయ్యను కనుకొంటిమి అన్నారు. మెస్సయ్య అంటే ఎవరయ్యా? మెస్సయ్య అంటే క్రీస్తు. ఎవరో కాదు, నజరేతులో పెరిగినాడే ఆయనే యేసుక్రీస్తే మెస్సయ్య. మేము కనుక్కున్నాం, ఈరోజు పోయినామన్నారు. ఈ పిలిపుకు వాళ్ళు పోయి చెప్తే పిలిప్ ఇంకొకైనా చెప్పినాడు నతనీయులకు మేము మెస్సయ్యను కనుక్కున్నామని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే నజరేతులో ఉన్న యేసుప్రభు అయిన మెస్సయ్య, ఆయనే మరి మెస్సయ్య అన్నాడు. అట్లయితే నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే నజరేతు అనేది దుర్మార్గమైన పట్టణము. నజరేతు అనేది ఎట్లుంది? ప్రపంచంలో జరిగే అల్లరి అంతా అక్కడనే ఉంది. హొఫ్నీ ఫినేహాస్ పేర్లు విన్నారా మీరు? ఏలి కుమారులు. భయంకరమైన పరిస్థితి షిలోహు మందిరంలో.
లోకములు జరగకూడని కార్యాలన్నీ షిలోహు మందిరం కానీ జరుగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ భయంకరమైన పరిస్థితులలో సమూయేలు పుట్టినాడు. అక్కడ సమూయేలు ఎట్లున్నాడు? ఆ పవిత్రత అంతా అంటించుకున్నాడా? సమూయేలు పరిశుద్ధంగా పవిత్రంగా భయముతో భక్తితో బాలుడుగా ఉన్నప్పుడే పెరిగినాడు. అంటే సిచ్యువేషను, వాతావరణము, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, భక్తిహీనంగా ఉన్నాయి. ఆ గందరగోళంగా భక్తిహీనంగా దుర్మార్గంగా యెహోవాను ఎరగని వారు అక్కడ ఉన్న కానీ యెహోవాను ఎరిగిన వాడై ప్రత్యేకంగా పెరిగినాడు సమూయేలు. నజరేతులు కూడా సోదమ గోమొరల ప్రజలు ఉన్నట్లు నజరేతులు ఉన్నారు. ఆ ప్రజల మధ్యలో యేసు ప్రభు పెరిగినాడు. అందుకే బైబిల్లో ఏమంటాడంటే, అడవి వృక్షములలో ఆ పూలు ఉంటాయి చూడండి, షారోను పుష్పము, జల్దర్ వృక్షములలో షారోను పుష్పము. మొత్తం చెడిపోయిన ప్రాంతంలో ఆ కల్లో నుండి మంచిది పుట్టింది అన్నట్టు. యేసు ప్రభు నజరేతులో పెరిగినాడు కాబట్టి నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చాదా, ఎవడని అనుకుంటున్నాడా అన్నారు. వచ్చిందా, ఆయనే మెస్సయ్య అని చెప్పినారు. వెంటనే అన్నాడు, నతనయేలును చూసి యేసుప్రభు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదన్నాడు. ఇతని యందు ఏం లేదు, ఏ కపటమును లేదన్నాడు. ఎట్లా కనుక్కున్నావు నన్ను అంటే, యేసుప్రభు అన్నాడు, ఎగ్జాంపుల్, యేసుప్రభు మన మందిరంలో ఉన్నాడు, నతనయేలు సిరివెల మెట్ట మీద ఉన్నాడు. సిరివెల మెట్ట మీద ఉన్నప్పుడే ఈయనుంటే చూసినాడు. ఎవరు? యేసుప్రభు. నువ్వు మెట్ట మీద ఉన్నప్పుడే చూసినాయా అన్నాడు. వారిని 3 కిలోమీటర్ల దూరంలో ఉండి ఎట్లా చూసినావంటే అంతే. అది యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వాడని రాయబడింది ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనములో. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొని లేదు, ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. 139వ కీర్తనలు అంటాడు, నాకు తలంపు పుట్టకమునిపే నీ మనసులో ఉంది. నేనేం ప్లాన్ చేస్తున్నాను, మందిరం కట్టాలని నా మనసులో అనుకునేది కూడా ఎవరికి తెలిసిపోయింది? దేవునికి తెలిసిపోయింది. తెలిసిపోయిందా లేదా? తెలిసిపోయా కదా వచ్చినది. నాతాను ప్రవక్తను పంపినాడు, పోయి చెప్పిపో, దావీదుకు యుద్ధాలు చేసినాడు, రక్తం లిఖించినాడు, మందిరం ఎట్లా కడతాడు అట్టటోడు, అతడొద్దు, ఆయన గర్భవాసమున పుట్టబోవాడు మందిరం కడతాడని చెప్పుపో అని చెప్పి దైవజనుడైన నాతాను పంపినాడు. నా ముందున్నావు, నా వెనకున్నావు, నా చుట్టూ ఉన్నావు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నేను కూర్చుండుట, నేను పండుకొనుట సమస్తము నీకు తెలుసు, నేను ఎక్కడికి పోదును అన్నాడు. ఎవరు? దావీదు. మనం అనుకుంటున్నాం ఎవ్వరు చూడలేదు, నేను ఒక్కడున్నా లోపల అని మనం అనుకుంటున్నాం. ప్రపంచానికి సీసీ కెమెరా ఉంది దేవుని దగ్గర, మనకు ఒక్కొక్కళ్ళకి కాదు కనపడేది. ఆడ ప్రపంచం అంతా ఆయనకు తేటగా కనపడుతుంది. మరి ముఖ్యంగా మనుషులు కాదు, మనుషుల యొక్క హృదయం ఆయనకు తేటగా కనపడుతుంది. మనము ఎన్ని సంవత్సరాలు ఇట్లా బోధ చేయాలనో అన్ని సంవత్సరాలు బోధ చేస్తాం. తర్వాత ఆయన పిలుపు వచ్చే పోవాల్సిందే. ఈ గ్రామంలో ఎంతమంది అయితే పరలోకానికి అజీవ గ్రంథంలో పేరు రాయించుకున్నారో వాళ్ళు మాత్రమే పోతారు తప్ప మిగతా వాళ్ళు రాపించుకోకపోతే మిగతా వాళ్ళు పోనీకి లేదు. అయితే అవకాశం ఉంది కాబట్టి చెప్పాల్సిందే వాక్యం. ఇప్పుడు బ్రతికి ఉండాం కనుక చెప్తున్నాం వాక్యం. లోకం విడిచినాక ఎవరు చెప్తారు? తర్వాత ఎవరుంటారో, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళు చూస్తారు తర్వాత. ఇప్పుడు పోయిన వాళ్ళు మళ్ళీ మన కాటికి వచ్చారా? సంవత్సరానికి ఒకసారి వచ్చి అంతా బాగుండండి, మేమంతా పైన క్షేమంగా ఉన్నాం, మీరు బాగుండరు అని చెప్పిపోతారు ఎవరైనా వచ్చి? ఎవరు చెప్పరు. అట్లంటే ఇంకా సంబరంగా ఉండేది మనకు. వాళ్ళు ఈయన వచ్చి అప్పుడప్పుడు మాట్లాడిపోతుంటే పోయినోళ్ళు. అట్లా లేదు కదా. కాబట్టి
మేము మెస్సయ్యను కనుక్కున్నాము అని ఒకరు నేను కనుక్కుంటే అంటే నేను కనుక్కున్నా, అందరూ కనుక్కున్నారు. అందుకే సామెతలు 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమన్నాడంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అన్నాడు. యేసు ప్రభుని ఎవరైతే గుర్తిస్తారో వారు జీవాన్ని కనుక్కుంటారు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా నేనే సత్యం అన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, నీ వాక్యమే సత్యము, వాక్యమే సత్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, దేవుడే యేసుక్రీస్తు. ఇంకా నేనే సత్యము అన్నప్పుడు దేవుడు ఒక్కడే సత్యవంతుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆ సత్యవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు. ప్రపంచానికి నేనే జీవం అన్నాడు. ప్రతి మానవుని యొక్క ప్రాణము నా చేతిలో ఉంది అన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. అంటే వచ్చినాడా లేదా? అంటే మీకేమర్థమైంది? యేసు ప్రభు మాటలో ఏముంది? జీవం ఉంది. జీవానికి అధికారి ఆయన, జీవాధిపతి, జీవానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. లాజరు బయటికి రా అంటే చచ్చిపోయినాడు, వచ్చినాడా లేదా? అంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయనలో సత్యం ఉంది. బైబిల్లో రాయబడిన మాటలేవి. తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా తండ్రి లేడు, తండ్రి కుమారులం ఏకమై ఉన్నాము. తండ్రి తనంతటా తాను జీవము గలవాడై ఎలాగ జీవము గలవాడై ఉన్నాడో, కుమారుడు కూడా తనంతటా తాను జీవము గలవాడై ఉండుటకు తండ్రి వలన అధికారము పొంది ఉన్నాడని రాయబడింది. తండ్రి ఎవరినైతే చనిపోయిన వాడిని లేపుతాడో, కుమారుడు కూడా లేపడానికి అధికారము కలదు అని చెప్పి ఇచ్చినాడు. తండ్రి కుమారునికి సమస్తము అప్పగించాడు అని రాయబడింది. ఇప్పుడు అబ్రహాము సంపాదించినాడు. సంపాదించిన ఆస్తి యావత్తు ఎవరికి ఇచ్చినాడు? ఇస్సాకు ఇచ్చినాడు. మిగతా వాళ్ళకి ఏం చేసినాడు? వాళ్ళకు బహుమానాలు ఇచ్చి సాగనంపినాడు. ఇవన్నీ తీసుకొని పొండని మిగతా వాళ్ళకు. అసలైన వానికి మొత్తం అప్పచెప్పినాడు. ఎవరు? ఇస్సాకు. అట్లనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు సమస్తాన్ని అప్పగించినాడు. ఇంకా సమస్తానికి ఆయనే వారసుడు. ఆయనే మన కోసం వచ్చి ప్రాణం పెట్టింది. అందుకే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము గల దేవుని సంఘం అని రాయబడింది. స్వరక్తం పెట్టింది ఎవరు? దేవుడు అని రాయబడింది. ఎవరు ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు. ఈ వాక్యాలు చదువుతుంటే అర్థం కావడం లేదా మానవులకు? యేసుప్రభు ఎవరు, యేసుప్రభు ఎవరు అని 10 సార్లు అడగాలను. 10 సార్లు అడగాల్సిన అవసరం లే. వాక్యం చదువుతుంటే అదే పట్టుకుంటుంది. బాపనైనా ఆర్ఆర్కే మూర్తి గారు ఆ దినాల్లో దొరలు ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు 7 మంది ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు. ఈ ఆర్ఆర్కే మూర్తి చివరోడు, లాస్టోడు. వాళ్ళన్న మంచి ఉద్యోగం చేస్తూ దొర దగ్గర ఉన్నాడు. దొరకు తెలుగు నేర్పాల. తెలుగు నేర్పడానికి ఈ యోహాను సువార్త పుస్తకము జీవమార్గం అని చిన్న పుస్తకం ఇచ్చింటే అది తెలుగు చదివి ఆయనకి ఇంగ్లీషులో చెప్తున్నాడు, తెలుగులోది ఆర్ఆర్కే మూర్తి గారు. ఇది ఏంది మాల ఎదవల్ది, మాలమాదిగ ఎదవల్ది పుస్తకం నా చేతికి ఇచ్చినారు అంటరాని పుస్తకం ఇది. దీన్ని కాల్ చేస్తా, నేను చించేస్తా, కాల్ చేస్తా, దీన్ని తప్పు పట్టుకుంటా అని 1కి 10 సార్లు చదివినాడంట. ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు. ఒరే నువ్వు పాపివిరా అంటుందంట వాక్యము. నువ్వు పాపివిరా, సత్య నరకానికి పోతావు అనిందంట. ఏమి ఇట్లా మాట్లాడుతుంది వాక్యం నాతో అని ఆశ్చర్యపోయి, ప్రభువా పొరపాటు అయింది, క్షమించు నాయనా అని చెప్పి క్షమాపణ అడిగినాడంట. ఎవరిని?